1979లో ఇరాన్ లో విప్లవం వచ్చింది. అప్పుడే ఫామ్ అయింది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరాన్ చెందిన మిలిటరీ గ్రూప్ అన్నమాట. వీళ్ళకి ఒక వింగ్ ఉంది పర్టికులర్ గా. ఆ వింగ్ పేరు కుద్స్ ఫోర్స్. ఈ వింగ్ హెడ్డే కసెం సొలైమానీ. ఈయన దీన్ని ఎక్స్ట్రా టెరిటోరియల్ క్లాండెస్టైన్ మిలిటరీ ఆపరేషన్స్ అంటారు. ముఖ్యంగా విదేశాల్లో, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తా ఉంటారన్నమాట. ఉదాహరణకి పాలస్తీనాలో హమాస్ కి సపోర్ట్, లెబనాన్ లో హెజ్బుల్లా కి సపోర్ట్, యెమెన్ లో హౌతీ రెబల్స్ సపోర్ట్, అలానే ఇరాక్ లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ PMF కి సపోర్ట్. అలా చాలా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉండే గ్రూప్స్ కి వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు ఈ కుద్స్ ఫోర్స్ వాళ్ళు. దీనికి హెడ్ కసెం సొలైమానీ. సో దీంతో వీళ్ళ కోరిక ఏంటంటే ఇరాన్ ప్రాబల్యం మిడిల్ ఈస్ట్ లో బాగా పెంచుకోవాలని. ఈ కసెం సులేమానీ అనే ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ కొమినీకి రైట్ హ్యాండ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇరాన్ లో ఇన్ ది సెకండ్ టాప్ పోస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇన్ని 2020లో ఇరాక్ బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రోన్ అటాక్ లో చంపేశారు. ఈ చావుకు అమెరికా కారణం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ అది నిజం అన్నమాట.